ఖమ్మంలో భారీ చోరీ జరిగింది. సోనో విజన్ లో సెల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. కారులో వచ్చి దర్జాగా లూటీ చేశారు. అలారం మోగడంతో సోనో విజన్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అడ్డుకోబోయిన వారి నుంచి తప్పించుకొని దుండగులు పారిపోయారు. ఇక ఖమ్మంలోని సోనో విజన్ షాప్ లో అయితే సెల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం నగరంలో అయితే భారీ చోరీ జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. వైరా రోడ్ లో ఉన్నటువంటి సోనో విజన్ సెల్ షాప్ లో మాత్రం అటు దొండగులు అయితే భారీగా సెల్ ఫోన్లు అయితే దోచుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా కారులో దర్జాగా వచ్చి కూడా అంటే వీటన్నిటిని కూడా దోచుకెళ్ళినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. అయితే అటు ఏదైతే సోనో విజన్ సంబంధించినటువంటి స్టోర్ లో ఉన్నటువంటి అలారం ఒక్కసారిగా మోగడంతో అటు సోనో విజన్ సిబ్బంది కూడా వచ్చారు. అయితే అప్పటికే అటు వచ్చినటువంటి ఏదైతే దొండగులు మొత్తం కూడా సర్దుకొని వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే అడ్డుకోపోయినటువంటి సిబ్బందిని కూడా వారంతా కూడా నెట్టి వేసి తప్పించుకొని పోయినట్లయితే తెలుస్తుంది. దాదాపుగా 131 సెల్ ఫోన్లు దొంగిలించినట్లయితే భావిస్తున్నారు. అందులో దాదాపుగా 21 ఐఫోన్లు ఉన్నట్లు కూడా స్టోర్ యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సుమారు 2 కోట్ల విలువైనటువంటి ఐఫోన్లు కూడా చోరీపోయినట్లయితే సిబ్బంది వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్టాక్ వచ్చిన కొన్ని గంటల్లోనే దోపిడీ జరగడంపై కూడా పోలీసులు అయితే ఇటు నజరు పెట్టారు. మొత్తంగా చూసుకుంటే ఘటనా స్థలానికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సునీల్ దత్ ఘటనా స్థలాన్ని అయితే చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అంటే క్లూస్ టీమ్ ఆధారంగా కూడా వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం సరిహద్దు పోలీసులు కూడా అలర్ట్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల మోటాగా కూడా ఇటు పోలీసులు అయితే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శాలిని ప్రస్తుతం మాత్రం ఆ స్టోర్ లో మొత్తం దాదాపుగా సెల్ ఫోన్లే, మిగతా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులన్నిటి కూడా వదిలేసి ఓన్లీ ఏదైతే ఐఫోన్లు కావచ్చు, అదేవిధంగా విలువ కలిగినటువంటి ఫోన్ అనేది చోరీ చేశారు. వీటన్నిటిని కూడా వారి కారులో వచ్చి దాదాపుగా 3 నుంచి 4 వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు. వీరందరినీ కూడా పట్టుకునేందుకైతే ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.